నెక్స్ట్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తదుపరి ఇదే అంశాన్ని బలపరచడానికి శాసనసభ్యులు అరుమల్లి రాధాకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మానవ వనరుల అభివృద్ధి ఆరోగ్య విజ్ఞాన ఆంధ్రప్రదేశ్ అనే తీర్మానాన్ని బలపరచడానికి నాకు అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏ సమాజమైనా, ఏ గ్రామమైనా, ఏ గృహం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా 2 అంశాల్లో వికాసం పొందాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం. ఏ కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటారో, ఏ కుటుంబంలో బాగా చదువుకుంటారో అటువంటి కుటుంబం కానీ, అటువంటి గ్రామం కానీ ఈరోజు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఒక తరం చదువుకుంటే భావితరాలన్నీ కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దీనిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ 2 రంగాల మీద దృష్టి పెట్టి, ముఖ్యంగా మానవ వనరులు అభివృద్ధి చేయడంలో కానీ, అటు వైద్య రంగంలో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా, ఒక హెల్త్ హబ్గా చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖకు సంబంధించి ఏదైతే గతంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని ప్రాథమిక విద్య కానీ, మాధ్యమిక విద్య కానీ, సాంకేతిక విద్య, వివిధ రంగాలుగా ఉన్నటువంటి విద్యాశాఖని ఒకే శాఖగా మానవ వనరుల అభివృద్ధి శాఖగా తీసుకువచ్చి ఈరోజు గ్రామ స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యారంగానికి 3,600 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి ఈరోజు ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ, ముఖ్యంగా పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి, అలాగే పాఠశాలలో ఉన్నటువంటి ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం కానీ, ఇతర డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ ఈరోజు విద్యారంగంలో అనేకమైనటువంటి వరల్డ్ క్లాస్ మార్పులను తీసుకొస్తున్నటువంటి ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు 100% అక్షరాస్యత సాధించే విధంగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది. 6 సంవత్సరాలు ఉన్నటువంటి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్లే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిత్వ వికాస పెంపొందించేందుకు ఎక్స్పర్ట్ కంపెనీని ఏర్పాటు చేసి ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యాశాఖకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి, ఎక్కడైతే టీచర్లను కూడా రిక్రూట్ చేసుకోకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో దానికి అనుగుణంగా ఈరోజు డిఎస్సి నిర్వహించి దాదాపు 8,500 మంది ఉపాధ్యాయులను కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి ఘనత ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు విద్యార్థుల్లో ఒక వ్యక్తిత్వ విలువలు పెరిగే విధంగా, అందరూ కూడా ఒక మంచి మానవ వనరులు అభివృద్ధి చెందే విధంగా ఈరోజు అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పాఠశాల స్థాయి నుంచి విలువలు పెంచే విధంగా ఈరోజు చదువుతో పాటుగా వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉందో దాన్ని కూడా పెంపొందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దానిలో భాగంగా 11 జాతీయ సంస్థలను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా 9 సంస్థలు ఇప్పటికే ఇక్కడ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకొక 2 యూనివర్సిటీలని త్వరలోనే ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే విధంగా ఆంధ్రప్రదేశ్ రూపొందించేందుకు కృషి చేస్తున్నందుకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతిభా అవార్డులను పునరుద్ధరించడం జరిగింది. అలాగే విద్యార్థులకు
9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈరోజు దాదాపు 1,80,000 సైకిళ్లు కూడా పంపిణీ చేసినటువంటి ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు వినూత్న పథకాలను ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనేక కార్యక్రమాలు Only 2 minutes. సో ఈరోజు అద్భుత స్థానం కల్పించి విద్యా వ్యవస్థకి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వైద్య ఆరోగ్య రంగంలో కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో ఈ రోజు ఆరోగ్య శాఖకు సంబంధించి దాదాపు 7,500 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా ఈ రోజు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిందో అటువంటి పథకానికి సమూల మార్పులు చేసి ఈ రోజు 1,100 రకాలైనటువంటి వైద్య సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే ప్రభుత్వ వైద్యశాలలో మనకి వివిధ రక్త పరీక్షలు కానీ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా ఈ రోజు పిహెచ్సిల్లో ఏరియా ఆసుపత్రుల్లో కూడా చేయించుకునే విధంగా ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుప్పట్లు కూడా మార్చే పథకం, ప్రతి రోజుకి ఒక రకమైనటువంటి రంగు దుప్పట్లు వేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనరిక్ మందుల షాపులు తక్కువ ధరలకి మందులు అందించే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం జనరిక్ మందుల షాపులను తీసుకొచ్చింది. ఈ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచార వైద్యశాలను కానీ గ్రామీణ ప్రాంతానికి వైద్య సదుపాయాలు పొందించే విధంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఒక స్టేట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మెడికల్ హబ్ గా కూడా తీర్చిదిద్దే విధంగా మెడికల్ టూరిజాన్ని కూడా పెంచే విధంగా ఈ రోజు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 2 తీర్మానాల మీద కూడా నేను ఈ రోజు శ్రీనివాసులు గారు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని బలపరుస్తూ ఈ రోజు 3 సంవత్సరాల క్రితం రాజధాని కూడా లేకుండా 1,600 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో తీవ్ర అవమానాలతో ఎన్నో ఓకే అమ్మా, ఓకే, ఇంకా అయిపోయింది, టైం అయింది. కానీ ఒక్క నిమిషం ఎన్నో సమస్యలతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కష్టంతో, తన శ్రమతో, తన కృషితో ప్రపంచంలోనే గొప్ప నాలెడ్జ్ సెంటర్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే బహుత్తర కార్యక్రమంలో శక్తియుక్తులను ప్రపంచవ్యాప్తంగా తనకున్నటువంటి పరిచయాలను, బ్రాండ్ను వెచ్చించి కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలుగుదేశం. ఇప్పుడు మన వాళ్ళ ఉత్సాహం చాలా ఉంది, కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటికే 2 గంటలు ఆలస్యంగా అజెండా జరుగుతూ ఉంది.